వెల్కమ్ టు డిఆర్టీఎస్పిఆర్ షో. నేను మీ డాక్టర్ తంగెల్ల శివప్రసాద్ రెడ్డి అలియాస్ డాక్టర్ టిఎస్పిఆర్. నమస్తే, ఆదాబ్, హలో. ఒక మంచి అంశంతో మేము ముందుకు వస్తున్నా. మేము ఎప్పుడో చెప్తున్నట్టు వెనుకబడిన తరగతులు ఎవరు? రాజ్యాంగం మొదటి నుంచి కూడా వారికి సామాజికంగా విద్యాపరంగా ఏవైతే ఆర్టికల్ 14-15 ప్రకారం రిజర్వేషన్స్ ఆనాడు అంబేద్కర్ గారు కల్పించారు 1950లో. ఆ రోజు ఇవన్నీ దాంట్లో జతపరిచి ఉన్నాయా, లేక కాలక్రమేణా వచ్చినాయా, లేకుంటే విపి సింగ్ తర్వాత మండల్ కమిషన్ తర్వాత వచ్చినాయా, మధ్యలో వచ్చినాయా, ఎప్పుడు వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి? సో అది ఎందుకంటే ఫస్ట్ అందరికి అర్థం కావాల్సింది, సమాజంలో కులాలు కానీ, మతాలు కానీ, వర్గాలు కానీ, ప్రాంతాలు కానీ అందరికీ సరి సమానంగా ఆస్తులు అయితే ఏమైంది, ఆస్తులు అంటే దేశ ఆస్తులు, వనరులు అన్ని అందరూ నాగరికులకు సంబంధించినవి. సో అటువంటి వనరులు కానీ, విశేషించి దానిని అనుభవించే హక్కులు కానీ, ఆ హక్కులను అనుభవించడానికి కావాల్సిన జ్ఞానం, నీకు కావాల్సింది విద్య కానీ, వైద్యంలో కానీ, ఉద్యోగం కొలువులో కానీ, ఎక్కడైనా కూడా ఎటువంటి తారతమ్యాలు లేనటువంటి ఒక సమాజాన్ని నిర్మించడానికి, ఒకటి దగ్గర 100 కోట్లు, ఇంకో దగ్గర ఏమి లేకపోవడం, ఒకటి సైకిల్ మీద పోవడం, ఇంకోటి హెలికాప్టర్లో తిరగడం, ఇటువంటి తారతమ్యాలు లేనటువంటి సమాజాన్ని నిర్మించడానికే భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు స్ఫూర్తిగా మనకు ఈ అందుబాటులో. ఆ రోజు కొందరు తెగలు ఉంటాయి, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని, వాళ్ళను 10 సంవత్సరాల వరకే రిజర్వేషన్ కల్పించండి, ఆ 10 సంవత్సరాల్లోనే ఈ తారతమ్యాలు అన్నీ కూడా, విభేదాలన్నీ కూడా కనుమరుగు కావాలనే ఒక మంచి ఉద్దేశంతో, సదుద్దేశంతో ఆ రోజు మహనీయులు అంబేద్కర్ గారితో పాటు ఉన్నటువంటి రాజ్యాంగవేత్తలు, నిపుణులు మనకు చట్టం ద్వారా ఈ రిజర్వేషన్లు అందించారు. కాలక్రమేణా అది అందరికీ, మిగతా వారికి, మా కులాలకు మేము వెనుకబడిన తరగతులం, ఇంకా స్వాతంత్రం వచ్చినా కూడా మేము వెనుకబడిన తరగతులమే, మేము ఇంకా పైకి రాలేదని చెప్పుకుంటూ ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలు, ఓబీసీలు, మళ్ళీ మైనారిటీలు కూడా మతపరమైనటువంటి రిజర్వేషన్లకు ఆస్కారం రాజకీయ నాయకులు ఓట్ల కోసం నిజంగా చేశారా లేదా? నిజంగా చర్చ జరగాల్సిందే. ఇన్ని సంవత్సరాలైనా ఎస్సీలు ఎస్టీలు కానీ, ఇంకా బీసీలు కానీ మాకు రిజర్వేషన్లు కావాలి, మేము ఇంకా వెనుకబడిన తరగతులుగానే ఉన్నాము, సామాజికంగా విద్యాపరంగానే కాదు, రాజకీయంగా అదేవిధంగా వారు ఈ ఎకనామికల్లీ అంటాం, మనం ఆర్థిక పరిస్థితుల్లో కానీ, మిగతా విషయాల్లో కానీ ఎందుకు వెనుకబడి ఉన్నాం? ఒక సైడ్ చూస్తేనేమో అక్కడ గౌడ గారి పేరు మీదనే మంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, చాలా సంపన్నుడు. మరి అదే గౌడ కమ్యూనిటీ దేవగౌడ గారు ప్రధానమంత్రి కూడా అయినారు. మచ్చకు చెప్తా ఉన్నాను. మళ్ళీ మైనారిటీలు చూసుకుంటే మీకు తెలుసు, దేశ రాష్ట్రపతి నుంచి మొదలు పెట్టుకొని మనకు అన్ని పదవులు అనుభవిస్తూ వచ్చినటువంటి అన్సారీ, ఈవెన్ రాజ్యసభ చైర్మన్ ఉన్న వైస్ ప్రెసిడెంట్ కానీ, అట్లా చాలా మంది ఉన్నారు. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇన్ని జరుగుతున్నా మళ్ళీ ఎస్సీ ఎస్టీలు కూడా కొద్ది శాతమే అయినా కొన్ని వాళ్ళు పదవులు అనుభవించేటువంటి స్థితి ఎందుకు? ఇంకా ఇంతకాలమైనా మళ్ళీ అదే రాజకీయ నాయకత్వం ప్రేరేపించినటువంటి నాయకులే వారే మళ్ళీ గెలిచి తర్వాత కూడా మళ్ళా బీసీ కులాలు, బీసీలకు ఇది రావాలని ఎందుకు అంటా ఉన్నారు? ఎందుకంటే అసమానతలు తొలగలేదా? అందుగురించే నేను ఈ షో తీన్మార్ మల్లన్న స్ఫూర్తిగానే నేను ఈ షో చేస్తా ఉన్నాను. అందుగురించే వారు చెప్పిన మాటలే ఒకసారి నేను వినిపించి షోలోకి పోతాను. షో ఎవరిని దురుద్దేశంతో ఉద్దేశించి కానే కాదు, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. అదేవిధంగా చట్టపరంగా మనం ఏ షో అయినా కూడా చట్టపరంగా చేస్తాం, చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా ఖచ్చితమైన ఆధారాలతో నేను చేసేటువంటి వాడిని. ఎక్కడ కూడా ఎవరికో ఇబ్బంది, ఇంకా నా నేపథ్యం వస్తే నేను ఒక జర్నలిస్టే కాదు, తెలంగాణ రిజర్వేషన్ పోరాట సమితి ఫస్ట్ రెడ్డి అంటే కాపుల ఉద్యమ సంస్థ, ఆనాడే ఫస్ట్ బీసీ కమిషన్ రాములు గారు ఉండ్రి, ఈరోజు మన తీన్మార్ మల్లన్న సభలో ఉన్నటువంటి వకలాభరణం గారు కూడా ఇక్కడ చూడండి, వారు కూడా అప్పుడు బీసీ కమిషన్ మెంబర్. ఆ కాలంలోనే నేను పిటిషన్ ఇచ్చాను టు ది చైర్మన్ అండ్ మెంబర్స్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ తెలంగాణ. ఎందుకంటే మేము రెడ్లు అని పిలవడమే, మేము కాపులం కదా, ఊర్లందరూ కాపోడు అంటారు. కాపు అంటే కాపుదానం చేసేవాడు, వృత్తి ధర్మాన మేము కాపులము, కాపుదానం చేసేవాళ్ళము. అటువంటి కాపుదానం చేసేవాళ్ళం కాబట్టి వెనుకబడిన తరగతులు మేము. కర్ణాటకలో వెనుకబడిన తరగతులు మరి తీన్మార్ మల్లన్న గారు చెప్పాలి, పొద్దున్న లేస్తే తిడుతూ ఉన్నారు, తప్పు నీకు ఎవరు చేస్తారో వాళ్ళని తిట్టండి. డేట్ కూడా చూడండి, 19
12/2016లో నేను ఈ పిటిషన్ వీరు సెక్రటరీ మేము కలిసి రజితారెడ్డి గారు కలిసి మేము అక్కడ సబ్మిట్ చేశాం. 2016 నుంచి మన వకలాభరణం కూడా చెప్పాలి. ఈ రోజు వరకు రెడ్లను అందరూ దూషిస్తా ఉన్నారు పేర్లు పెట్టి. ఎందుకు మీరు విచారణ జరపలే? విచారణ జరిపి నిజంగా మేము సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులమా కాదా? మేము వ్యవసాయ ఆధారిత కుటుంబాలమా కాదా? అంటే కాపుదానం చేసి బతికేటోళ్ళమా కాదా? మరి ఎందుకు మీరు ఏ ప్రభుత్వం వచ్చినా రైతులకు రుణమాఫీలు, రైతు భరోసా అని ఎందుకు చెప్తున్నారు తీన్మార్ మల్లన్న గారు? మా వృత్తి ప్రవృత్తి అది కాదా? కొందరం పైకి వచ్చి చదువుకొని బయటికి పోయి కొద్దిగా సంపాదించుకొని వచ్చి వాళ్ళు మెరుగుపడ్డరు కొంతమంది. కానీ మీరు మర్చిపోతున్నారు గత 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి బీసీలకు కూడా వన్ టైం 20 lakhs కానీ ఇటువంటివి ఎన్నో పథకాలు బ్యాంకుల ద్వారా ఇచ్చి వారిని కూడా మెరుగైన చదువుల కోసం బయటికి పంపడం నిజం కాదా? దాంట్లో ఎంతమంది రెడ్లు కాపులకు ఇచ్చిండో మీరు లెక్క తీయండి. తీద్దాం మల్లన్న గారు, తీన్మార్ మల్లన్న గారు, మనం తీద్దాం. ఎందుకంటే అది కూడా తెలవాలి. ఎందుకంటే రెడ్లైన ముఖ్యమంత్రులు అప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడైన ముఖ్యమంత్రులు కానీ నిజంగా రెడ్డి కాపులు అంటున్నాం మేము వలసవాదులం కాదు, మున్నూరు కాపుల్లాగా. వారిది కూడా వ్యవసాయమే. మళ్ళీ అదే మున్నూరు కాపులు ఎందుకో బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఉన్నారు తీన్మార్ మల్లన్న గారు, వకలాభరణం గారు, అక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు, మీరంతా మళ్ళీ వారు ఎట్లా వలస వచ్చినటువంటి ఆ మున్నూరు కాపు వాళ్ళు బీసీలు అవుతారు. ఇక్కడ ఇంత కష్టపడి అన్నదాత అన్నమో రావణ అటువంటి అన్నం పండించేవాడు రైతు ఎందుకు ఓసీగా మిగిలిపోయాడు? మేము కర్ణాటకలో బీసీలమా కాదా? అక్కడ రామలింగారెడ్డి మినిస్టర్, ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ప్లస్ ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ అనుకుంటా అక్కడ కర్ణాటక క్యాబినెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారు అక్కడ ఆయనను బీసీ కోటా కింద రామలింగారెడ్డి గారిని తీసుకున్నారా లేదా? ఇది ఛాలెంజ్. ఇది రామలింగారెడ్డి, మీరు తీన్మార్ మల్లన్న గారు ఆ స్టేజ్ వేదిక మీద, ఎందుకంటే పేర్లు పెట్టి రెడ్లను తిడుతున్నారు. ఆ రెడ్డి రెడ్డి తప్పు చేసిన వాడు ఏ కులానికి చెందినవాడు కాదు, క్రిమినల్ వాడు ఏ కులానికి చెందినవాడు కాదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. కానీ ఆ పేరు పెట్టి రెడ్డి రెడ్డి అని అపహాస్యం చేస్తే చాలా తప్పు. మల్లన్న గారు గుర్తుపెట్టుకోండి, మీరు జైలుకు పోయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వకలాభరణం గారు వచ్చారా మిమ్మల్ని విడిపించడానికి? వారు ఆ రోజు బీసీ కమిషన్ మెంబర్గా ఉన్నారు. అంతకుముందు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి పోయారు. బీఆర్ఎస్లో పెద్ద లీడర్ వారు. అటువంటి లీడర్లు ఎంతమంది మిమ్మల్ని జైలు నుంచి రక్షించే ప్రయత్నం చేశారు? ఎన్ని కేసులు పెట్టారు? మా డిఆర్టీఎస్పీఆర్ ఛానల్ ద్వారా షో చేశాం కదా. అప్పుడు మీ భార్య బిడ్డకి ఎంత అన్యాయానికి గురయ్యారు తీన్మార్ మల్లన్న గారు. మరి ఇవన్నీ మీరు మర్చిపోతారా? సో అందు గురించే దయచేసి ఎవడైనా ఆ కులం పేరు పెట్టి దూషించకండి. వాడెవడైనా తప్పు చేస్తే చెప్పండి, అందరం కలిసి వాడిని మనం వెండగడదాం. అది కూడా చట్టబద్ధంగా, విద్వేషాలు లేకుండా. మీరు జైల్లో ఉన్నప్పుడు మీ పక్కన ఉన్నటువంటి ఎంతమంది లీడర్లు మిమ్మల్ని రక్షించడానికి వచ్చారో మీరు చెప్పండి, ఒప్పుకుంటాం మేము అది. అప్పుడు ఎక్కడికి పోయినారు వాళ్ళంతా కూడా? ఇప్పుడు మీ ప్లాట్ఫామ్ మీద వచ్చినటువంటి బీసీ లీడర్లంతా. సో అందుగురించి నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, విచారణ నిమిత్తం ఆ రోజు 2016లో ఇచ్చిన పిటిషన్ను వకలాభరణం గారు సాక్ష్యం. మేము కర్ణాటకలో వెనుకబడిన తరగతులం, అవునా కాదా? అదేవిధంగా గాలి జనార్దన్ రెడ్డి కూడా ఈరోజు కర్ణాటకలో ఉన్నాడు కాబట్టి వెనుకబడిన తరగతి. రాయలసీమలో అదర్ క్యాస్ట్ ఫార్వర్డ్, అటు కర్ణాటక బార్డర్ దాటిపోతే కర్ణాటక పోతే బీసీలు ఉన్నాం. ఇప్పుడు బీసీఏ కూడా అంటే ఎస్సీ లెవెల్కి వచ్చింది అక్కడ రెడ్లకు రిజర్వేషన్. ఇది అవునా కాదా? రామలింగారెడ్డి గారు వారు బీసీ కోట కాంగ్రెస్ మంత్రియా కాదా ఇప్పుడు అక్కడ? అదేవిధంగా తమిళనాడులో మేము వెనుకబడిన తరగతున్నామా కాదా? మండల్ కమిషన్లో కూడా ఇచ్చారు కదా అక్కడ కొండరెడ్లతో పాటు మిగతా వాళ్ళు. సరే అవి పక్కకు పెడదాం, నిజంగానే మనం చర్చకు పెడదాం. ఎవరు వెనుకబడిన తరగతులు? సో ఈ విధంగా మేము వెనుకబడిన తరగతులమా కాదా? అందరూ వెనుకబడిన తరగతులు ఒక్కటై శాసనం ద్వారా మనం ప్రజలకు మెరుగైన పాలన అందించడం, అది కూడా పారదర్శకంగా జవాబుదారితనంతో. అది అవసరమా కాదా? మల్లన్న గారు మీరు చెప్పండి. కులాలు మనం అందరం డెఫినెట్గా ఎవరైతే ఇంతవరకు పదవులు అనుభవించలేదో, రాజకీయ లబ్ధి పొందలేదో, వారు ఆర్థికంగా ఇంకా ఇబ్బందులు ఉన్నారు, వారందరూ రావాలే. మల్లన్న గారు మిమ్మల్ని ఒక ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మన కోవిడ్-19 సమయంలో కూడా అశేషంగా ఈ ఎన్నికల ఖర్చును పెంచడాన్ని మీరు సమర్థిస్తున్నారా? నాలాంటి వాడు నేను కంటెస్ట్ చేయలేదు. నువ్వు ఎమ్మెల్యే, నువ్వు మల్లన్న నువ్వు జర్నలిస్ట్ అయి ఉండి ఎమ్మెల్సీకి వెళ్ళి ఎన్నికాను, శుభాకాంక్షలు. కానీ నేను పెట్టలేను. మరి నాలాంటి వాళ్ళు ఎంతో జర్నలిస్టులు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలుగా మైనార్టీలు కూడా ఉన్నారు. మరి వారు ఎన్నికల్లో పోటీ చేయలేరు. మీరు ఆ ఖర్చును తగ్గిస్తారా ఇంకా పెంచుతారా? వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇవన్నీ చూపిస్తాను మీకు. సో మూలంగా మేము బీసీలమా కాదా? మా వృత్తి కుల వృత్తి వ్యవసాయమా కాదా? మరి అది ఎందుకు నిర్ధారించలేదు ఇంతవరకు 2016 నుంచి? నేను ఈ పిటిషన్ పెట్టగానే మీ ముఖ్యమంత్రి బయటకు వచ్చి నేను కూడా పెద్ద కాపును అన్నాడు. సో మాది కాపులం, కాపుదానం చేసి బతికేటోళ్ళం. మనం బీసీలం కాదా మేము? మా దాంట్లో కూడా తీయండి. మరి మేము దీంట్లో చాలా స్పష్టంగా చేసినాం.
బలిసిన వాళ్లకు ఇవ్వకండి. అది కూడా కాల పరిమితి ఓన్లీ 10 సంవత్సరాల వరకే ఇవ్వండి ఆ కుటుంబాలకు. తర్వాత 10 సంవత్సరాల తర్వాత మాకు ఇది వర్తించదు ఆ కుటుంబాలకు. ఎందుకంటే ఒకటే కుటుంబం, ఏదైనా ఎస్సీ ఎస్టీ బీసీలు వాళ్ళే ఉంటారు లీడర్లు. ఎక్కడ పోయినా వాళ్ళ పిల్లలే లీడర్లు, వాళ్ళ పిల్లలే బిజినెస్లు చేస్తారు, వాళ్ళ పిల్లలే డాక్టర్లు అవుతారు, వాళ్ళ పిల్లలే ఇంజనీర్లు అవుతారు. ఇది అవునా కాదా తిన్మార్ మల్లన్న గారు? సో ఒక్కసారి అభివృద్ధి చెందిన తర్వాత ఆర్థికంగా, విద్యాపరంగా, సామాజికంగా, రాజకీయ పరంగా కూడా మరి అదే కుటుంబాలకు వాళ్ళకే తిరిగి మనం ఇద్దామా? మల్లన్న గారు మీరే చెప్పండి. ఒక మంచి ఉద్దేశంతో మీరు రండి. ఎందుకంటే మీరు ఒకప్పుడు బీజేపీలో ఉన్నారు, మళ్ళీ బీజేపీ నుంచి కాంగ్రెస్కి వచ్చిండ్రు, మధ్యలో మీరు ఒక పార్టీ కూడా పెట్టిండ్రు కదా, మరి దాని పరిస్థితి ఏంది? సో ఇవన్నీ కూడా నేను చూపిస్తాను, ఇది అడుగుతా ఉన్నాను. ఇది మొదటి పాయింట్. దయచేసి స్పెసిఫిక్గా తప్పనిసరిగా ఎవరైనా తప్పులు చేసి ఉంటే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే, వాడు ఏ కులపోయిన వాడి పేరుతోనో వాడు, కానీ ఆ పేరు వెనకాల ఉన్నటువంటి కులాన్ని మీరు తిట్టడం, శాసించడం రాజ్యాంగం మీకు ఎక్కడ హక్కు ఇచ్చింది? తిన్మార్ మల్లన్న గారు, మీరు రాజ్యాంగంపై ప్రమాణమే చేశారు కదా, ఆ రాజ్యాంగం పరంగా మీరు ఎమ్మెల్సీలు కదా, ఏ విధంగా మీరు ఒక కులాన్ని రెచ్చగొట్టి ఇంకో కులాన్ని ఇట్లా ముందుకు తీసుకొస్తారు? మరి అటువంటిప్పుడు నీ స్టేజ్ మీద ఉన్న ఎంతమంది నేను రక్షణకు వచ్చారు? నువ్వు జైల్లో పెట్టినప్పుడు అప్పుడు ఎక్కడికి పోయింది? అప్పుడు మానవత్వం తెలియలేదా? ఎంత భయపెట్టించారు మీకు తెలియదా? ఆ రోజు మల్లన్న గారు బిక్కు బిక్కుమంటున్నా కూడా ఆ రోజు మీకు అన్యాయం జరిగిందని హైకోర్టు ఆయన ప్రెసిడెంట్ అయినారు, ఆయన రిక్వెస్ట్ చేసి మేము షోలోకి తీసుకొచ్చాం, ఒక క్రిమినల్ లాయర్ కాబట్టి. ఎందుకు చేశాం మేము? మీకు మాకు మీరు ఒకటే కులమా? మనం కాదు కదా, జర్నలిస్టులం కదా. జర్నలిస్టులు అంటే ప్రజాహితంలో ఉండాలి, ప్రజలకు రక్షణ ఉండాలి. మీకు అన్యాయం జరిగింది, ఇష్టం వచ్చినట్టు ఎత్తుకపోవడం ఏంది? అది ఒక కమోడిటీయా? భార్య బిడ్డ ఎంత ఇబ్బంది పడ్డారు. సో అదేవిధంగా మీరు ఆ మూలాలు మర్చిపోకండి. ఆ మూలాల ద్వారా మీరు ప్రజాసేవ చేయండి, ఇంకా మంచి పేరు తెచ్చుకోండి. మీరు ఏ పదవులైనా మీరు తీసుకోండి, మాకు అభ్యంతరం లేదు. మేము ఇంకా సంతోషపడతాం. ఎందుకంటే ఎంతసేపు అదే కుటుంబం, అదే పాలన, వాళ్ళు విసిగిపోయినాం. అందుగురించే ఈ షో స్పెషల్గా చేస్తూ, దీంట్లో మరి ముఖ్యంగా ఇది నాకు స్ఫూర్తి. మీరు నాకు స్ఫూర్తి అని చెప్పడానికి ఇది ఈ వీడియోలో మీరు ఏం మాట్లాడారు, ఈ స్ఫూర్తితోనే నేను ఈ షో చేస్తున్నాను. ఇంకోటి రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యలో ఒక మీటింగ్ లో ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ పెట్టడం, మెల్లో తాడేసుకొని రావడం, నేను జర్నలిస్ట్ అనడం అన్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే యూట్యూబ్ ల వల్ల కాదన్నా? 100%. మరి ఎలా అన్నాడన్నా? సోషల్ మీడియా అది ఆయన వ్యక్తిగత విషయం కావచ్చు. గతంలో కేసీఆర్ గారు మాట్లాడినారు. అయితే గతంలో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం సమయంలో ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టిరు, తెలంగాణ బిడ్డలు ఎంత అద్భుతంగా అదే అన్నాడు. ఆ తర్వాత ఏం చేసిండు? సోషల్ మీడియాని తొక్కాలని చూసాడు. అదే సోషల్ మీడియా చెప్పుడు తొక్కి వాడి. ఎవరైనా కూడా సోషల్ మీడియాలో ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నారు. నీకు నచ్చితే ఇల్లు, లేకపోతే లేదు. నీకు నచ్చితే ఇల్లు, లేకపోతే లేదు. నన్ను అన్నాడు, నన్ను తిట్టిందంటే మరి వాని అభిప్రాయం, అది వాని అభిప్రాయం. నువ్వు అట్లా నీకు లేదు, ఇట్లా నీకు లేదు అని నీకు లేదు. ఆయన ఒకవేళ తప్పు చేస్తే చట్టం చూసుకుంటుంది. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంది, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎవడం చూస్తాడా? ఇప్పుడు పట్టించుకుంటాడా? సపోర్ట్ చేసిరన్నా? ఆ సపోర్ట్ తర్వాత ఎవరు పట్టించుకుంటాడా? ఎవరు పట్టించుకోడు ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా. అసలు మీడియా అంతా సోషల్ మీడియానే, కాబట్టి సోషల్ మీడియాలో ఉన్నది చాలా మంది వారియర్స్ ఉన్నారు, వాళ్ళ పుణ్యాన్ని వచ్చింది. ఇంకోటన్నా, మీ మీద చాలా ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి. మీకు మంచి అనే వాళ్ళు ఉన్నారు, చెడు అనే వాళ్ళు ఉన్నారు. అది గురించి మీరే స్ఫూర్తి. ఆ సోషల్ మీడియా ఈ పాయింట్ కూడా నేను చెప్తాను. నా దగ్గరికి ఫోన్ చేసి వాళ్ళు వీళ్ళు అంటే, ఇప్పుడు మల్లన్న గారు ఏం చెప్తారో వినండి, అదే నా మాట కూడా. ఇప్పటి వరకు మీరు ఎన్ని కోట్లు సంపాదించారన్న? దందాలు చేస్తారంట బాగా. ఎస్, తీన్మార్ మల్లన్న ఎన్ని కోట్లు సంపాదించిండు, ఏడబెట్టిండు, ఏం కథ, ఆధారం తీసుకుంటారా? అప్పుడే నీకు రాసిచ్చేస్తాను. అంటే ఇప్పుడు యూట్యూబ్ లో చాలా వస్తుంది, తీన్మార్ మల్లన్న దందాలు చాలా చేస్తాడండి. విషయం ఏంటంటే ఒక్కడు ఆధారం చూపించలేడు. నేను ఛాలెంజ్ చేసిన, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన, ఇప్పుడే ఛాలెంజ్ చేసిన, ఈ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడేటప్పుడు ఎవరైనా సరే, తీన్మార్ మల్లన్న అక్రమంగా సంపాదించింది, ఈ తప్పు చేసిండని ఒక ఎవిడెన్స్ తీసుకొని రీ, నా నామినేషన్ వాపస్ తీసుకుంటా అని చెప్పి ఛాలెంజ్ చేసి 17 రోజుల పాటు ఛాలెంజ్ చేశాను. ఒక్కడు రాను. అంటే మనం చేస్తున్నటువంటి క్రమంలో ఏం చేస్తారంటే ఇటు అన్ని ఆరోపణలు చేస్తా ఉంటారు. ఇవే నువ్వు ఇంకేం చూసినావు, ఇవే ఇంకా చాలా వస్తాయి నా మీద. నేను పోయేటువంటి క్రమంలో నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినటువంటి కొత్తలోనే చెప్పిన, ఏదో తీన్మార్ మల్లన్న రోడ్డు మీద అంగి కూడా చింపుతారా, ఆ రోజు కూడా నాకు గుర్తుండే వస్తా ఉన్న దీనికని చెప్పిన. ఇవాళ తీన్మార్ మల్లన్న మీద ఆరోపణ చేస్తున్న దగ్గర ఏం ఆధారాలు ఉండవు. నోటి మాట వట్టి కట్టేసి పెడతాడు.
నేను కూడా ఇదే తీన్మార్ మల్లన్నపై నాకు షో చేస్తున్నా అంటే అందరు మాట్లాడితే ఆధారాలతో రండి. సోషల్ మీడియా స్వేచ్ఛగా మనం చెప్పుకుందాం, మాట్లాడుకుందాం. ఏమైనా ఉంటే ఆయన కూడా మనం ఇన్వైట్ చేద్దాం. ఆధారాలు తీసుకొని రండి. ఎస్, కొందరు ఉండి సార్ అప్పుడు వారు ఎలక్షన్ అఫిడవిట్ల మీద అన్ని బయట పెట్టారు కదా రాజకీయ నాయకులై, మరి అది ఎందుకు ఈరోజు ఎమ్మెల్సీగా అయినరు? అవినీతి పట్ల ఆయన ఎందుకు పోరాటం చేయడం లేదు? వాళ్ళందరి దందాలు క్యూనిస్ లో ఉన్నాయి కదా, ఆ ఎలక్షన్ అఫిడవిట్లు ఉన్నాయి కదా, దాని ద్వారా ఎందుకు వారిని బయటికి ఎండగడతలేడు? ఒక అలిగేషన్. మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్, మళ్ళీ ఆయన మీద ఎన్నో షోలు చేశారు వారు, వారిపై కూడా ఎందుకు ఈరోజు సైలెంట్ గా మౌనంగా ఉన్నారు? రెండు. మూడోది, కేసీఆర్ కుటుంబం మీద నిత్యం రోజు నిప్పులు జల్లేటువంటి మల్లన్న గారు ఈ రోజు ఎమ్మెల్సీ అయిన తర్వాత ఒక్కొక్కటి అదే మన శాసన మండలి వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడు కదా, ఎందుకు బయట పెట్టలేకపోతున్నాడు? అదేవిధంగా యశోద హాస్పిటల్ ఫ్యామిలీ, అదేవిధంగా మై హోమ్ కన్స్ట్రక్షన్స్, ఇట్లా ఇంకొకరు ఇద్దరు ముగ్గురు కేటీఆర్ బావుమరిది, ఇన్ని ఆధారాలతో ఆ రోజు షోలు చేసే మల్లన్న గారు ఈ రోజు ఇంత స్తబ్దతగా అవినీతి పట్ల ఎందుకు మాట్లాడడం లేదు? దీని పట్ల వారే జవాబు చెప్పాలి. వారు ఎందుకు కామ్గా ఉన్నారు? అన్ని ఆధారాలు ఉన్నాయి మళ్ళీ వాళ్ళ దగ్గర, అన్ని ఉన్న తర్వాత కూడా ఎందుకు ముందుకు పోవడం లేదు? వారు చెప్పాలి. జడ్సన్ లాగా ప్రతి చోట పోయి ఎందుకు వారు ఆధారాలు ఇచ్చి వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు ఆధారాలను చూపించి చట్టపరంగా చర్యలు ఎందుకు లేవు? వారే చెప్పాలి. ఏదో రాజకీయం ఉందని వేముల వీరేశం గారికి కాదు కానీ ఎవరికి కూడా అవమానం జరగకూడదు. ఎవరికైనా అవమానంగా ఫీల్ అవుతారు. అతను తెలవకుండా నెట్టిండా తెలిసి నెట్టిండా అనేది నేనైతే అక్కడే ఉన్నాను. అక్కడే ఉంటే సరే, అన్నను అడ్డుకుంటే అన్న కొద్దిగా మనస్తాపానికి గురైపోయింది. పోయిన తర్వాత నేను డీసీపీ గారికి ఏసీపీ గారికి చెప్పిన, ఎవరైతే అవమానించారో వాళ్ళే పోయి సారి చెప్పి తీసుకురండి అని చెప్పినా వాళ్ళు ప్రయత్నం చేశారు. అక్కడ సేమ్ టైం తెలిసినటువంటి అధికారులను పెట్టకపోవడం పోలీసుల తప్పు. రెండో విషయం ఏంటంటే ఎమ్మెల్యేని పదే అవమానించడం అనేది కూడా తప్పు. మరి అది ఎవరి ఇంట్రెస్ట్ కోసం చేసి ఏం కథ అనేది ఆయన ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసింది. దానికి ఏం సమాధానం వచ్చిందో నాకు తెలియదు. రైట్, అది వీరేశం గారి నుంచి కూడా మీకు కొద్దిగా వినిపిద్దామని వినిపించినాను నేను. తర్వాత ఇది చూడండి, ఇప్పుడు ఓరుగల్లులో సభ. మల్లన్న గారు హెలికాప్టర్లో వచ్చారు ఓరుగల్లు. చాలా సంతోషం హెలికాప్టర్లో రావడం, ఇట్స్ గుడ్. మరి ఆర్థికంగా మరి వారి ఎవరు సపోర్ట్ చేస్తున్నారో చాలా సంతోషం. అది లెట్ us ఎంకరేజ్. ఇది నిరసనది, మళ్ళీ వస్తాను దానికి. అయితే ఇక్కడ ఈరోజు వారు ఆ మల్లన్న పార్టీ పెట్టే క్రమంలో ఎందుకు ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు కూడా, వారు ఒక బీసీ మినిస్టరు అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. పొన్నం ప్రభాకర్ గారు కేవలం హైదరాబాద్కే అయిపోయి కరీంనగర్ మర్చిపోయిండు, హుజురాబాద్ మర్చిపోయిండు. జిహెచ్ఎంసీ చుట్టుపక్కల పెద్ద దందాలు చేసి కోట్లు సంపాదిస్తున్నాడు, ఆంధ్రోళ్లకు అండగా ఉంటున్నాడు అనేది ఒక అపవాద. దానివల్లనే బీసీలు కాంగ్రెస్లో దూరమైనరా? ఆయన పట్ల ఈరోజు ఈ అపవాదాలన్నీ కూడా దానికోసమే వస్తున్నాయా? ఒకసారి విందాం ఆయన ఏమంటాడు. ఎందుకంటే ఆయన ఇంతకుముందు ఒకసారి ఆయన ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఒకటంటే ఆయన ఒకటి అంటున్నాడు. ఫస్ట్ అది చూపించేసి మీకు ఇది ఇంకోటి చూపిస్తాను. ఇది వినండి, ఇది చూడండి. పంపినాం, బ్యాంకు నుంచి డబ్బు అక్కడికే పంపినాం, అక్కడ అడ్రస్ కూడా ఉందంటే మేమేం డబ్బు పంపలేదని అంటలేం. డబ్బు పంపింది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనే తెలుసు, పంపింది అక్కడికే అని తెలుసు, లండన్ కు. కానీ పంపిన విధానం సొంతంగా ఈ రాష్ట్ర ప్రజాస్వామ్య విలువలకు సంబంధించి చట్టబద్ధంగా తీసుకోవాల్సిన అనేక అంశాలకు సంబంధించి వాటిని పక్కన పెట్టి ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రాష్ట్ర ఖజానాకు నష్టం వచ్చింది అనే దాని మీదనే ఏసీబీ ఫిర్యాదు చేస్తా ఉంది. ఇది నాకు అర్థం కాలేదు. మరి ఫార్ములా ఈ రేస్ లో అవినీతి జరగలేదని ఆయన చెప్తున్నాడు.
అంటే చట్ట ప్రకారం జరగలేదంటున్నారు. మరి ఇక్కడేమో కేసులు బుక్ అవుతున్నాయి, ఇక్కడనేమో ఇప్పుడు డబ్బులు పోయినాయి అంటున్నాడు. ఒకవేళ అది చట్ట వ్యతిరేకంగా జరిగి ఉంటే మరి అదే కంపెనీకి అదే విధానం ద్వారా అదే అధికారి ఉన్నాడు ఈరోజు కూడా, దానాకిషోర్ పొన్నం ప్రభాకర్ గారు. మరి మీరు జిహెచ్ఎంసీ దానకిషోర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ వారు, మరి ఏం సంబంధం? కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీ భూములు చుట్టుపక్కల ఎక్కడికి పోయినా పొన్నం ప్రభాకర్ గారి పేరు వినిపిస్తుంది. ఎక్కడ పోయినా పొన్నం ప్రభాకర్ గారు జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ, డిప్యూటీ కమిషనర్ కానీ, ప్లానింగ్ డిపార్ట్మెంట్ కానీ అందరికి ఫోన్లు చేయడం, తద్వారా ఉన్నటువంటి అక్కడ భూ కబ్జాలు కానీ మిగతా యాక్టివిటీస్ ఏదైతే జరుగుతూ ఉన్నాయో దానికి పెద్ద ఎత్తున పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ కాబట్టి వారికి సపోర్ట్ చేస్తున్నారని ఒక అపవాద మీపై ఉన్నది. అది నిజమా కాదా? దాని వల్లనే ఈరోజు బీసీలు కాంగ్రెస్లో మీకు దూరం అవుతున్నారా? ఆయన కరీంనగర్, హుజూరాబాద్ మర్చిపోయాడు, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఎక్కడ కంటెస్ట్ చేస్తాడు. పొద్దున్న లేస్తే జిహెచ్ఎంసీ అధికారులతో, కాంట్రాక్టర్లతో, ఆంధ్ర కాంట్రాక్టర్లతో, బిల్డర్లతో కొమ్ముకైతున్నాడు అనేది ఒక అపవాద. దానివల్ల తెలంగాణ ప్రజలకు, తెలంగాణ భూములకు పెద్ద ఎత్తున నష్టం. దీని ప్రభావమే కాంగ్రెస్లో ఈరోజు ఈ రభసకు కారణమా? దానివల్లనే తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు ఈరోజు అదే కాంగ్రెస్లో ఉంటూ ఈ దేశంలో ఏకైక మునగాడుగా అవసరమైతే ఆ యొక్క లిమిటేషన్ క్యాబ్ ఎత్తేసి జితనా ఆబాది ఉత్తర ఇస్తాదారి అని ధైర్యం కొద్ది పలుకుతున్న రాహుల్ గాంధీ గారికి అభినందనలు చెప్పాలి. అటువంటి కార్యక్రమాన్ని క్షేత్రస్థాయి దాకా రాహుల్ గాంధీ కూడా బీసీలకు న్యాయం చేయాలని చెప్పారు. పొన్నం ప్రభాకర్ కూడా ఆ మాట చెప్తున్నారు. మరి పొన్నం ప్రభాకర్ గారి మాటను కాంగ్రెస్లో ఉన్నటువంటి బీసీలు, తీన్మార్ మల్లన్న కూడా బీసీ కదా, నమ్మడం లేదా? మిగతా బీసీలు కూడా ఎందుకు వచ్చి పొన్నం ప్రభాకర్కు అగేన్స్ట్గా మాట్లాడుతూ ఉన్నారు? అంటే ఈరోజు పొన్నం ప్రభాకర్ బీసీ మినిస్టర్గా విఫలమై కేవలం జిహెచ్ఎంసీ భూములు, ఆంధ్ర బిల్డర్స్ వీరి చుట్టే తిరుగుతున్నారా? కేవలం దందా, కోట్ల కొలది దందా, దాని పట్లనే వారి దృష్టి అంతా కేంద్రీకరించారా? దానివల్లనే ఈరోజు బీసీలు అలిగి ఈరోజు కాంగ్రెస్కే చెటగొప్పం పెట్టే విధంగా బీసీలు తిరగబడుతున్నారా? తీసుకుపోయే బాధ్యతను తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, మిగతా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పాలి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ అంశాన్ని అట్టినే ఎదయ్యాల ఒక రోజు చారిత్రక నిర్ణయం కావటాన్ని వదిలిపెట్టేది లేదు. ఇవాళ నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం చివరి అట్టడుగు వర్గంలో ఉన్న వ్యక్తికి న్యాయము, లాభం చేకూరేదాకా మన యొక్క కార్యాచరణ కొనసాగాలని ఆకాంక్షిస్తా ఉన్నా. ఇలా మరొకసారి హృదయపూర్వకంగా తెలంగాణ ప్రభుత్వానికి బలైన కాంగ్రెస్ పార్టీగా, ఇలా ఓబీసీ అధ్యక్షుడిగా వారు కూడా జిల్లా చెప్తారు. ఈ విధంగా కార్యక్రమానికి సంబంధించి ఇది మామూలు హైకామాక్షి కాదు. నిజంగా 1,00,000 మంది గ్రామాల్లో పోతుంటే కొంతమంది కుక్కలు రాకుండా ఇచ్చిపెట్టినటువంటి పరిస్థితి, కొంతమంది తలుపులు తీయకుండా కొడితే ప్రభుత్వ ఉద్యోగి సమాచారం సేకరణకు వస్తే ఇప్పుడు ఇంత మీరు చేసిన వాళ్ళు మరి ఎందుకు తీన్మార్ మల్లన్న, అదే కృష్ణయ్యను, మిగతా వాళ్ళు వకలాభరణం బీఆర్ఎస్ నుంచి పట్టుకొని ఈరోజు ఓరుగల్లులో బీసీలకు అధికారం కావాలని చేశారు పొన్నం ప్రభాకర్ గారు? మీరు చేస్తున్నటువంటి విఫలమైనవే, మీరు చేస్తున్నవే అర్థం కాలేదా? నేను అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క నిర్ణయం జరిగినటువంటి ప్రతి ఒక్కరికి, ఇందులో భాగస్వాములైన వాళ్ళందరూ కూడా అటు ప్రభుత్వం, ఇటు కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మా కుటుంబంలో కవిత గారు ఒకరు సమాచార సేకరణ ఇచ్చినారు, మిగతా వాళ్ళు ఇవ్వలే. నేనంటా ఉన్నా ఇది సమాచార సేకరణకు సంబంధించి మీరు ఒక మాజీ, ఎందుకంటే జస్ట్ చూయిద్దామని, ఎందుకంటే వారే బీసీ అని రాహుల్ గాంధీ పేరు కూడా చెప్పినారు కాబట్టి, మరి అంత చేసిన వారు విఫలమైనరా? అందు గురించే ఈరోజు ఓరుగల్లుల ఈ జోరు నడుస్తూ ఉందా? సారీ. వారి మీటింగ్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను నేను.
కొద్దిగా తక్కువ చేసి మీకు చూపిస్తాను, ఎందుకంటే జస్ట్ ఇప్పుడే చూపిస్తాను కొన్ని. తీర్మాన్ మల్లన్న గారు అక్కడ వరంగల్లో ర్యాలీ చేశారు కాబట్టి అవి కూడా కొన్ని దృశ్యాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. బొట్టులో ఆనందం, స్వచ్ఛతలో బ్రహ్మానందం. మా బిడ్డలు ఇవాళ కుర్చీలు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక ఆయన పొద్దుగాల లైవ్ నడుస్తా ఉంటే మీరు అందరూ చూడండి, ఇక్కడ వక్లాభరణం బీఆర్ఎస్ నుంచి వారు ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిన ఐడియా లేదు. బి కృష్ణయ్య గారు మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు, మళ్ళా వారు ఈరోజు బీజేపీలోకి వచ్చారు. మరి ఈ వైఎస్ఆర్సీపీ నుంచి బీజేపీకి ఎందుకు పోయినారు? మరి ఇప్పుడు బీజేపీ అయ్యి ఉండి కాంగ్రెస్ మల్లన్న గారి పార్టీకి కాంగ్రెస్లో వారు మరి ఏ పొందున, అదేవిధంగా మన మిగతా లీడర్లు టీడీపీ లీడర్లు వాళ్ళందరూ కూడా ఉన్నారు. టీడీపీ పరిస్థితి ఏందో మనకు తెలుసు. మరి వీళ్ళందరినీ పెట్టుకొని ఏం సాధించదలుచుకున్నారు మల్లన్న గారు? మనం వినండి. ఒక ఆయన కామెంట్ పెట్టి నడుస్తాను, ఆయన పేరేందో ఉండే నా ఫోన్ లో ఉండే మహేష్ రెడ్డి ఇదే మల్లారెడ్డి అని ఒక ఆయన కామెంట్ పెట్టింది. ఏంటంటే బీసీలంతా మా ఉత్స తాగాలరా అని పెట్టిందంట. చూస్తారా కామెంట్? మహేష్ రెడ్డి వాడు ఎవడో పెడితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మనం మొదలే చెప్తున్నాం, కుల దూషణ, మత దూషణ కానీ మిగతా ఇతరాతర హక్కుల పరంగా ఉల్లంఘన ఎవడు చేసినా అది రాజ్యాంగ విరుద్ధం, చట్టపరంగా వారిపై చర్యలు తీసుకోవాలి. కానీ మీరు చేస్తున్నది ఏంటి? ఒక ఎమ్మెల్సీ అయ్యండి ఆ సభలో వ్యక్తిని పెట్టుకొని ఆ కులాన్ని బట్టి మీరు నిందించడం కూడా ఎంతవరకు సబబు? మీరే ఆలోచన చేయండి. విఘ్నులు లేని ఇంకొక రెడ్డిని ఏం చేసిండు? ఏకంగా ఓఎస్డి అని కొత్త పోస్ట్ నియమించుడు. ఓఎస్డి అని ఎక్కడి మీరు, ఎక్కడి కథ, ఏ ఊరు మీది, ఏ ఊరికెళ్ళి వచ్చారు? తెలంగాణ రాష్ట్రాన్ని మీ తాత జాగిరి అనుకుంటారు. కాదరా బాబు, మేము కౌలుకిచ్చినాం, మేము కౌలుకిచ్చినాం, మేము ఓనర్లం. ఇది మంచి మాట, ఇది మంచి మాట. ఎందుకంటే వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా తీర్మార్ మల్లన్న గారు మేము వీడియోలు కూడా చేసి పంపాను. మీరు కూడా చుట్టుపక్కల భూములను ఏ విధంగా ఆక్రమించుకుంటున్నారు బీఆర్ఎస్ క్రమంలో. మళ్ళీ అక్కడ ఉన్న లీడరు వకలాభరణం గారు ఇది కనిపిస్తున్నారు. వారు ఎందుకు అప్పుడు మాట్లాడలే? ఎన్ని షోస్ చేసిన ఆధారాలతో. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి సంవత్సరం అయింది, ఇప్పుడు కూడా ఇంకా భూ ఆక్రమణలు ఆంధ్రలో చేతుల్లో ఉన్నాయి. అంత మీరు జిహెచ్ఎంసీలో కానీ మిగతా సంస్థలు చూడ అంతా వాళ్ళే ఉన్నారు. ఇంకా ఎందుకు పోలేదు దానిపై మీకు తెలియదా? ప్రెసిడెంట్ ఆర్డర్ ఏమైంది? దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరు మీరు? ఇంకా దాన్ని చెప్పాలా? కౌలుకిస్తే మీరు పంట దొంగతనం చేసుకుంటా, మీరు పొలాలు దొంగతనం చేసుకుంటున్నారు. ఇక ఓరి బిడ్డ, మీ కౌలు పని అయిపోయింది, మీ కౌలు కాలం అయిపోయింది. ఒరిజినల్ కాలం, బీసీల కాలం రేపు రాబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. కరెక్ట్. ఎందుకంటే కాపోళ్ళం కాపుదానం చేసి బతికేటోళ్ళం. మేమైతే కాపులం, రెడ్లని పాతకాలం ఇచ్చారు. మా తాత ముత్తాతలు చూస్తే నర్సన్న, ఎల్లమ్మ ఇవే పేర్లు. మల్లన్న గారు గుర్తుపెట్టుకోండి, అవే పేర్లు. అది మీరు ఆలోచన చేయాలి. అందు గురించే TRRPS తెలంగాణ రెడ్డి రిజర్వేషన్ పోరాట సమితిన 2016లో మీ పక్కన ఉన్నటువంటి వకలాభరణం గారు బీసీ మెంబర్ ఉన్నప్పుడు, రాములు గారి అధ్యక్షతను ఉన్నప్పుడే మేము సమర్పించినాం. మరి విచారణ ఎందుకు జరపలేదు ఇప్పటి వరకు? అది కూడా అడగండి. చాలా సంతోషం. మీరు వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారు, రైతుల గురించి. 2020 వాళ్ళంతా వెనకబడిన తరగతులే రైతులు. ఇది మనకి టెక్నాలజీ తెలియదు కాబట్టి మనకు ఈ అడ్వర్టైజ్మెంట్ మల్లన్న షో అనే వరకు ఎక్కువ వస్తుంటే అడ్వర్టైజ్మెంట్ వాళ్ళ దాంట్లో కాదు. రికార్డెడ్ వర్షన్ నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. 20 సెకండ్స్ తర్వాత కానీ పోయేటట్టు లేదు. ఇది ఒక్కటి మీరు ఓపెన్ పెట్టుకోవాలి. మాకు ఐడియా ప్రామిస్ భారతదేశపు నంబర్ 1 పిండిను ప్రతిరోజు తాజాగా తయారు చేస్తారు. ఎక్కడ ఉంది స్కీమ్? నాకైతే ఏం డౌట్ లేదు, అయిపోయింది. వాళ్ళే డిసైడ్ అయిపోయారు. ఇక ఇచ్చేవలసిందేనా, తప్పదా?
వాళ్ళ ఇల్లు అనుకుంటురా? కాదు, ఒకప్పుడు తహసీల్ ఆఫీసులు అవన్నీ. ఒకప్పుడు తహసీల్ ఆఫీసులు. ఇంకో సంఘం నుంచి హర్షవర్ధన్ రెడ్డి అట, ఇంకెవరు ఆయన, ఇంకో సంఘం నుంచి సర్వోత్తమ్ రెడ్డి అట. అరే అయ్యా సార్, రెడ్లను పట్టుకొని ఎందుకు దూషిస్తున్నావు? నువ్వు ఎమ్మెల్సీ పదవులు ఉన్నావు తిన్మార్ మల్లన్న గారు. ఎవరో ఏదో మాట్లాడితే దాని గురించి ఎందుకు మీరు అన్నది వ్యవసాయం. బయట వాళ్ళు వచ్చి చేసేవాళ్ళు వాళ్ళు వలసపోవాలి, మొత్తం వెనుకబడిన తరగతులకు ఇవ్వాలి. మరి కాపోలు కాపుదానం చేసుకొని ఊర్లో బతికేటోళ్ళు కదా, కాపోడే అంటారు కదా, వెనుకబడిన తరగతి వాడు కాదా? ఎందుకు ఈ దూషణలు? మీరు ఈ దూషణలు ఎవరిని పక్కన పెట్టుకొని చేస్తున్నారు? ఒకరు వకలాభరణం. మీరు జైలుకు వచ్చినప్పుడు ఎవరైనా సపోర్ట్ చేసిండ్రా? ఒకరు కృష్ణయ్య గారు మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. అంటే వారు మీరే అంటారు కదా, అప్పుడు బీఆర్ఎస్ మీరు చూడండి క్యూనిస్లో మీరు చేసిన బీఆర్ఎస్కి అనుబంధంగా ఉండేది. మళ్ళీ ఈ రోజు వారు ఇప్పుడు బీజేపీలోకి పోయినరు. మళ్ళీ ఇప్పుడు బీజేపీ నుంచి మీరు బయటకు వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీగా అయినరు. మరి ఇప్పుడు ఏం చేయదలుచుకున్నారో చెప్పండి. మీరు ముఖ్యంగా ఈ కుల దూషణలు కాకుండా ఏం చేయదలుచుకున్నారో చెప్పండి. చేస్తా ఉన్న సోదరులారా, చాలన్నా, నీ జీవితం అంతా పోరాటం చేసినావు. మేమున్నాం, మేం చేస్తామన్నా. 4 సంవత్సరాల్లో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బీసీల కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి పెట్టడమే మా లక్ష్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా. మా తాన లీడర్లు లేరంటే ఎంత వేదిక సరిపోక దాకేసినాం. ఈయనే ఉన్నారు 1000 మంది ఉన్నట్టు మీద. కాబట్టి సోదరులారా, రాజకీయపరమైనటువంటి అవకాశాలు మనకు దక్కాలి. వార్డు మెంబర్ జనరల్ అయ్యిందంటే దుంకుని కథ. జనరల్ అని తెలిస్తే తడుపున దుంకాలి. జనరలే కాదు, టీఆర్ఆర్పిఎస్ ద్వారా మేము అదే చెప్తున్నాం. రెడ్లు కాపులను కూడా బీసీల కింద పరిగణించాలి. అందరం దుగుదాం. కొత్త ఫేసెస్ అవసరం. మీరు అన్నట్టు మంచిగా చదువుకోలేని వాళ్ళందరూ కూడా ఖర్చు పెట్టే నేపథ్యం అంటే ఆ ఖర్చుతో కూడినటువంటి ఎన్నికలను ఫస్ట్ మీరు దాని పట్ల పోరాటం చేయండి. సామాన్యుడు కూడా ఎవరైనా కానీ, బీసీ కానీ, ఎస్టీ కానీ, వాళ్ళు పోటీ చేయాలా, వాళ్ళు గెలిచే నేపథ్యం తెచ్చుకోవాలి. డబ్బులు ఉన్నవాడే రాజ్యం, ఈవీఎంలను ఇది చేసేవాడే రాజ్యం, అధికారులను గుప్పిట్లో పెట్టుకొని చేస్తున్నటువంటి ఇది. నేను ఈ రోజు వరకు కూడా పిటిషన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, వారు ఏం చదువుకున్నారు అని, దాన్ని చెయ్యకుండా మమ్మల్ని ఎన్ని విధాలు ఇబ్బందులు పెడుతున్నారో నీకు తెలవాలి తిన్మార్ మల్లన్న. అదేవిధంగా ఎన్నికల కమిషన్ని సవరణలు చేశారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను సుప్రీంకోర్టు తొలగించి క్యాబినెట్ మినిస్టరు, ప్రైమ్ మినిస్టరు, ప్రతిపక్ష నాయకుడు, ఇక్కడే తెలుస్తుంది కదా. మరి దానిపై మీరు ప్రతిఘటించారా మల్లన్న గారు? ఎన్నికల సంఘమే ఈరోజు స్వతంత్ర ప్రతిపత్తను కోల్పోయిందా లేదా? దాన్ని మనం నిర్మించుకుందామా వద్దా? అడిగినందుకు ప్రశ్నలు తీసేశారు. అంటే మీరు మూలాన్ని మర్చిపోతున్నారు మల్లన్న గారు. మూలానికి రండి. మీరు అన్న మూలానికి రండి. ఎన్నికల అఫిడవిట్లో ఏ రాజకీయ నాయకుడు ఇన్ని సంవత్సరాలు ఎంత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంత సంపాదించాడో అన్ని ఎన్నికల అఫిడవిట్లో ఉన్నాయి కదా, మీరు తీసిండ్రు కదా. కేసీఆర్ కుటుంబం పట్ల మీరు అన్ని ఆధారాలు బయట పెట్టిండ్రు కదా. యశోద హాస్పిటల్ కానీ, మై హోమ్స్ కానీ, మిగతా మెగా ఇంజనీరింగ్ కానీ, మిగతా వాళ్ళు ఎవరెవరైతే ఇది చేసిండ్రో వాళ్ళందరూ బయట పెట్టండి. మరి మిమ్మల్ని ఎవరొద్దు అంటున్నారు? మరి సభలో మీరు అది చెప్పాల్సింది. వీళ్ళంతా అవినీతి చేసిండ్రు, నేను ఇన్ని రోజులు చేశాను, దీని పట్ల మనం పోరాడదాం, దీనివల్లనే మనకు బీసీలకు అన్యాయం అయింది, దీనివల్ల పదవులు రాకుండా పోయినాయి. మరి అదే బీసీలు ఈరోజు మొన్నటి వరకు వకలాభరణం గారు బీఆర్ఎస్లో ఉన్నారు. మరి ఈ రోజు కృష్ణయ్య గారి స్టాండ్ ఏంది మీరు చెప్పాలి. వారిని తీసుకొచ్చుకున్నారు మీరు, వారి స్టాండ్ ఏంది చెప్పాలి. చేస్తూనే ఉండాలి. ఎందుకంటే మా సొమ్ము దావుకుంటా మమ్మల్ని బీసీలకు అయ్యా, సొమ్ము అనేది నేను మళ్ళా మొదలే చెప్పాను. రాజ్యాంగము ఎటువంటి అసమానతలు లేకుండా ఉండాలని, అందరికీ సరి సమానం. మీ సొమ్ము మా సొమ్ము కాదు, మన అందరి సొమ్ము. అది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. కానీ మనందరి సొమ్ము అంటే ఎవరు? పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో, ఈ కార్పొరేట్ కంపెనీలు కానీ, ఆ కార్పొరేట్ కంపెనీలు నడిపేటువంటి పొలిటికల్ పార్టీలు కానీ, మరి వారి ద్వారా వచ్చేటువంటి రాజకీయ నాయకులు, మంత్రులు కానీ, వారి ద్వారా ఎంపికబడ్డటువంటి ఈ అడ్మినిస్ట్రేటర్స్, అధికారులు, మేము దాని పట్ల కూడా పోరాటం చేస్తా ఉన్నాం. ఈ ఐఏఎస్ ఐపీఎస్లను తీసేయండి. బ్రిటిష్ కాలం నాటిది. ఆ కొంతమంది, కొన్ని కులాలు, కొన్ని మత వాళ్ళకే వస్తూ ఉన్నాయి, వాళ్ళే మనం శాసిస్తున్నారు. అధికారగణమైన, జ్యుడిషియల్ న్యాయస్థానంలో అయినా కూడా, అదేవిధంగా రాజకీయ పరంగా కూడా, మీడియా పరంగా కూడా వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరిని తీసేసి కొత్త రక్తం, కొత్త ఆలోచనలు, దాంట్లో అందరూ భాగస్వాములు అయ్యే విధంగా మీరు చేయండి తిన్మార్ మల్లన్న గారు. అందరూ హర్షిస్తారు. కానీ ఒక కులాన్ని దూషించో, ఇంకెవరినో పేరు పెట్టో, మీరు ఇక్కడ కొన్ని పేర్లు కూడా వాడారు, జానారెడ్డి అని. మరి అప్పుడు పాతకాలము కేసీఆర్కి పెట్టినట్టు మళ్ళీ జానారెడ్డి ఎవరు? ఇదంతా కూడా పొన్నం ప్రభాకర్ గారు, బీసీ వెల్ఫేర్ మినిస్టర్, వారి నాయకత్వంలో కాంగ్రెస్లో
ఈరోజు రగులుతున్నటువంటి ఈ బీసీ సంఘర్షణ వారి విఫలమా? మరి వారు తక్షణమే వారు రాజీనామా చేస్తారా? మరి రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడతారు దీని పట్ల? ఎందుకు వారు కేవలం జిహెచ్ఎంసి కమిషనర్స్, జిహెచ్ఎంసి జోన్స్, దీని చుట్టూ ఈ ఫ్లాట్స్, ఈ కన్స్ట్రక్షన్స్, ఈ భూములు, ఈ పర్మిషన్లు, ఈ సీమాంధ్ర బిల్డర్లు వీళ్ళ చుట్టే ఎందుకు తిరుగుతున్నారు? వారు ఎందుకు హుజూరాబాద్, కరీంనగర్ను వదిలేశారు? దానివల్లనే ఈరోజు కాంగ్రెస్కే గుదిబండ శాపంగా మారిందా? ఈరోజు కాంగ్రెస్ సీట్కే ఎసరు పెట్టే విధంగా ఇది జరుగుతుందా? వీళ్ళకు చదువు రాదు, ఉర్దూ రాదు, ఇంగ్లీష్ రాదు అని చెప్పి కొంతమందిని ఇతర రాష్ట్రాల నుంచి పిలిపించుకుంటే వీళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చి అలా దొరబడి పన్నులు వసూలు చేసుకుంటా మొత్తం భూమి సంపద అంతా వాళ్ళ పేరు మీద రాసుకున్నారు. వీళ్ళు మనోళ్ళు కాదు. ఈ వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ వేదికలో జరుగుతున్నటువంటి ఈ సభ రెడ్లకు, వెలమలకు మనం విడాకులు తీసుకుంటా ఉన్నాం వాళ్ళతోటి. మళ్ళా ఇదే మాట్లాడుతున్నావు. వెలమలు నిన్ను ఏ విధంగా హింస పెట్టినరు? ఇప్పుడు అనే రెడ్లతో వల్లనే ఈరోజు ఎమ్మెల్సీ కూడా నువ్వు వచ్చినావు కదా ఇదే కాంగ్రెస్ పార్టీలోకు. రెడ్లని ఎందుకు పేరు తీస్తున్నావు మల్లన్న గారు? రెడ్లు ఎవరు? కాపోల్లా కాదా? నేను ఖచ్చితంగా అడుగుతున్నా. వెనుకబడిన తరగతులా కాదా? ప్రతి ప్రభుత్వం ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా వెనుకబడిన తరగతులు, వ్యవసాయము, కాపోళ్ళు, కాపుదానం అన్ని రాయితీలు ఇస్తారు. మరి వచ్చినటువంటి వలస వచ్చినటువంటి నువ్వే చెప్తున్నావు మున్నూరు కాపులు ఎట్లా బీసీలు అయినరు? మరి కర్ణాటకలో, తమిళనాడులో మేము వెనుకబడిన తరగతుల్లో మేము ఎట్లా ఇది కాదు? విడాకులు అని ఎవరిని రెచ్చగొడుతున్నావు నువ్వు? ఒక పదవిలో ఉండుకుంటూ, రాజ్యాంగబద్ధ పదంలో ఉండుకుంటూ మల్లన్న గారు మీరు ఎందుకు ఒక కులాలపై ఈ విధంగా విద్వేషం వెలజల్లుతున్నారు? మీకు అసలు ఏం జరిగింది అన్యాయం అది చెప్పాలి కానీ రెడ్లకు వీళ్లకు మేము విడాకులు దానివల్ల మీరే చూశారు. కులం పేరు మీద పెట్టుకొని, మతం పేరు మీద పెట్టుకొని పార్టీలు ఏమైనాయి? ఉత్తరప్రదేశ్ ఒక ఉదాహరణ. బీఎస్పీ కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ అట్లా కులాలు అది కాకుండా ప్రజల అంశాలు తీసుకొని వెనకబడిన బీసీలు కానీ వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించే విధంగా వాళ్ళ అవకాశం కల్పించాలంటే ఈ మీరు మాట్లాడేటువంటి ప్రజాస్వామ్యంలో కార్పొరేట్ పెట్టుబడులు ఎన్నికలకు దూరం చేయాలా? అది దూరం చేసిన తర్వాతనే మీరు ఇది చేయాలా కానీ కులాలను రెచ్చగొడుతున్నారు మీరు ఈ విధంగా. ఇది మంచిది కాదు. వరంగల్ మోరీలెత్తే కాడ వీళ్ళకి రిజర్వేషన్ వద్దా? మరి 10% ఇవ్వాలా వద్దాడా? ఎస్సీలు, ఎస్టీలు ఈ రోజు వరకు ఒక పని చేయాలి మల్లన్న గారు. జై తెలంగాణ, జై బీసీ. చాలా సంతోషం. ఈసారి వారిని ఒకటే అడుగుతున్నాను, ఈ సభా వేదికగా వాళ్ళంతా ముందుకు వచ్చినారు కాబట్టి చాలా సంతోషం. వాళ్ళంతా కూడా ఈరోజు ఒక మాట చెప్పాల. ఇన్ని రోజులు ఎందుకు అన్యాయం జరిగింది? ఇంకా ఎస్సీలు, ఎస్టీలు రిజర్వేషన్లు ఇంకా కొనసాగించాలంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా బీసీలు, ఓబీసీలు రిజర్వేషన్లు అయినా కూడా ఇంకా రిజర్వేషన్లు ఎందుకు కొనసాగించాలంటున్నారు? ఎందుకు, ఎక్కడ పాలన విఫలమైంది? దీనిపై ఫస్ట్ చర్చ పెట్టండి. దాని విఫలం కావడానికి ఎవరు కారకులు? ఏ పరిస్థితుల వల్ల విఫలమైంది? వాటిని అంతని చేసుకుంటూ కొత్త రక్తం ఓబీసీ కానీ, బీసీ కానీ మిగతాని ముందుకు తీసుకొస్తే బాగా, కానీ లేకపోతే మళ్ళా అదే విధంగా వాళ్ళ రావడం, వాళ్ళను ఎన్నికల్లో ఓటర్లుగా వాడుకోవడం ఇది అవసరమా? అదొకసారి మీరు ఆలోచన చేయండి. వరంగల్ మోరీలెత్తే కాడ వీళ్ళకి రిజర్వేషన్ వద్దా? మరి 10% ఇవ్వాలా వద్దాడా? మోరీలు తీసే కాడ వద్దా? వీళ్ళకు వద్దట. కొత్త పోస్టులు క్రియేట్ చేసుకుంటా అప్పరంగా దోపిడీ చేస్తా ఉన్నారు ఈ దొంగల ముఠ అంతా. అయ్యా మరి దొంగల ముఠాను సంవత్సరం నుంచి నువ్వు దీంట్లో భాగస్వామ్యుడివే కదా. మరి క్యూ న్యూస్ ఉంది, మొత్తం బయట పెట్టు. ఇప్పుడు నేను సూటి ప్రశ్నలు నిన్ను అడగదలుచుకున్నా. ఎందుకంటే ఇప్పుడు ఈ లెవెల్కు మంచితనంగా నువ్వు ముందుకు పోతున్నావు, చాలా సంతోషం. కానీ నీ పార్టీ, నువ్వు పెట్టిన పార్టీ ఏమైంది? ఈసీ నోటిఫైస్ తీర్మాన్ మల్లన్నాస్ న్యూ పార్టీ, పీపుల్ కెన్ సెండ్ ఆబ్జెక్షన్స్ టిల్ September 20th. ఇది ఎప్పుడు? September 8, 2023. The Election Commission has issued a notification calling for objections over registering 2 new political parties, one each in Telangana and Andhra Pradesh. More political parties are being registered. నువ్వు పెట్టినటువంటి ఈ పార్టీ ఏమైంది? తీర్మాన్ మల్లన్నాస్ న్యూ పార్టీ పెట్టినరా కాదా? ఆ పార్టీ పేరు కూడా ఇక్కడ ఉంది, నేను చూపిస్తాను ఇప్పుడే. తెలంగాణ నిర్మాణ పార్టీ 2023లో మీరు పెట్టిన పార్టీ ఏమైంది? మళ్ళీ మీరు కాంగ్రెస్లో ఎందుకు జాయిన్ అయినరు మల్లన్న గారు?
అంతకుముందు బీజేపీలో ఉన్నారు కదా, మళ్ళీ కాంగ్రెస్లో ఎందుకు జాయిన్ అయ్యి ఈరోజు ఎమ్మెల్సీ అయింది? మీ పార్టీకి ఏమైంది? ఏ ఉద్దేశంతో ఆ రోజు పార్టీ పెట్టినరు? ఏమైంది? ఇంకొకటి ఇది కూడా వినండి. నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మొన్న పోయిన డిసెంబర్ లో అసెంబ్లీ సెషన్ లో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా 4 కోట్ల తెలంగాణ ప్రజలు వినేలాగా ఎట్టు పరిస్థితిలో ఈ ప్రభుత్వం అనేది బెనిఫిట్ షోలు అనేది ఫిలిం ఇండస్ట్రీకి ఎట్టు పరిస్థితిలో ఇవ్వమని అసెంబ్లీలో గట్టిగా బల్లగుద్ది చెప్పింది రేవంత్ రెడ్డి గారు. किसी का हत्या होने के बाद, किसी का जान चलाने के बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले। मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. కానీ రేవంత్ రెడ్డి గారు ఇవాళ చేస్తున్న పని ఏంటిది? వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి దిల్ సో ఇది పెద్ద ఆరోపణ తీన్మార్ మల్లన్న గారు. దీనిపై అంటే అవినీతిపై మీ పోరాటం ఏంది? ఫస్ట్ అవినీతి కదా, ఈ సమాజానికి పట్టిన ఆ అవినీతి ద్వారానే డబ్బు సంపాదించి అవే కులాలు, అవే మతాలు, అవే పార్టీల్లో ఉన్నట్టు అదే ముఖాలు మనం శాసిస్తున్నాయి కదా. ఈ అవినీతి పట్ల పోరాటం మీరు ఎందుకు చేయడం లేదు? ఇదే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన పక్కలాభరణం అక్కడ పక్కనే ఉన్నారు, మరి వారిని అడగండి. వారు ఆ పార్టీ నుంచే వచ్చినారు కదా, వారి పట్ల మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇది కూడా కొందరు ఇది కూడా పంపారు, మేము చేశాము. ఆవులు ఎందుకు అంటున్నామంటే ఆవుల ద్వారా ఆరోగ్యం, ఆవుల ద్వారా పర్యావరణం. సో అటువంటి వ్యవసాయం, అటువంటి మీరు ఈరోజు అక్కడ మాట్లాడారు వ్యవసాయం గురించి, రైతుల గురించి. మరి దీని పట్ల మీ స్టాండ్ ఏంది? ఏం చేయదలుచుకున్నారు మీరు దీని పట్ల? దాని తర్వాత దీని పట్ల మీ స్టాండ్ ఏంది? ప్రజలను మనం वन नेशन वाले इलेक्शन एजेंडे वाले वन नेशन वन इलेक्शन को पेश किया गया. Honorable Speaker sir, with your permission, the Constitution's 129 Amendment Bill 2024, I introduce the bill. ये वो संवैधानिक संशोधन बिल है जिसको पास कराने के लिए संसद में बहुमत नहीं बल्कि 2/3 मेजोरिटी की जरूरत होती है. यानी 543 सांसदों वाली लोकसभा में इस संवैधानिक संशोधन को पास कराने के लिए 364 सांसदों की जरूरत है. लेकिन जब ये विधेयक को पेश करते समय चर्चा के पहले शुरुआती वोटिंग हुई तो मौजूदा 461 सांसदों में से सरकार को सिर्फ 263 वोट मिले और विपक्ष ने 198 वोट के साथ నీ పక్కనే ఉన్న కృష్ణయ్య గారి నుంచి మరి దీని పట్ల నువ్వు అడగలేదా మల్లన్న గారు? మీరు ఎంతసేపు కులాలను దూషిస్తున్నావు కానీ ఇంత పెద్దది ఒక దేశం ఒక ఎన్నికంటే నిజంగా నువ్వు అనుకునే బడుగు బలహీన వర్గాల వారు ఎన్నికల్లో పోటీ చేయగలరా? మరి కృష్ణయ్య గారిని అడిగారా మీరు? వారు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు కదా, ఆ మతలబ్ అంటే ఏంది? దేని గురించి? ఒక దేశం ఒక ఎన్నిక, పంచాయతీలో పెట్టాలి ఫస్ట్ ఎన్నికలు, కింద పంచాయతీలు, తర్వాత పురపాలక సంఘాలు, పంచాయత్, దెన్ ఆఫ్టర్ దట్ మున్సిపాలిటీస్. ఇవే మూలమా కాదా? అక్కడనే దేశ జనాభా ఎక్కువ ఉంటుంది కదా, మొత్తం జనాభా కదా, దాని తర్వాతనే శాసనసభ, తర్వాత లోక్సభ కదా మల్లన్న గారు. మరి ఈ ఎన్నికలు కేవలం వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే ఎన్నికలు పెడితే మీరు బీసీలకు ఎక్కడ న్యాయం చేస్తారు మల్లన్న గారు? చెప్పండి. మీ పక్కనే ఉండే కృష్ణయ్య గారు మరి వారిని ఏం అడిగి తెలుసుకోలేదా మీరు? ఇది అన్యాయం చేయడం లేదా మనము ఇంకో వర్గంగా బీసీలకు? ఫస్ట్ పంచాయతు పురపాలక సంఘాలకు పెట్టిన తర్వాతనే అప్పుడు దేశ నాడు తెలుస్తుంది కింద ప్రజలు ఏం ఆలోచన చేస్తున్నారు. దాన్ని బట్టే కదా, ఎందుకంటే అది స్వతంత్రంగా ఉంటాయి అక్కడ పోటీలు, అవి స్వతంత్రంగానే ఉండాలి. అక్కడ తర్వాతనే కదా పార్టీ పరంగా ఎమ్మెల్యేలు కానీ మిగతా లోక్సభకు పెట్టాలి కదా. మరి దీని పట్ల ఎందుకు మాట్లాడలేదు? ఇదేం ముఖ్యం కదా, మీరు పోటీలు చేయాలి, బీసీలకు అధికారం రావాలంటే దీంతోనే కదా వచ్చేది, పుట్టి మాటలతో వస్తుందా? కేవలం కొందరు డబ్బులు ఉన్న వాళ్ళు ఇప్పుడు మీరు హెలికాప్టర్లో దిగుతారు, అందరు మీలాగా అక్కడ బీసీలు నాయకులంతా హెలికాప్టర్లో తిరగగలరా మల్లన్న గారు? ఆలోచన చేయండి. వీటన్నిటికి సమాధానం చెప్పాలి కదా మీరు, ఆలోచన చేయండి. దీనిపై కూడా ఇప్పుడు మీ స్టాండ్ ఏందో మీరు చెప్పాలి ఈరోజు. అంబేద్కర్ పట్ల అవమానం, దీని ముందు వీడియో కూడా చూపిస్తారు. దీని పట్ల మీరు చెప్పాలి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వీటిని అన్నింటిని ఏం చెప్పకుండా ఇది చెప్పండి. ఇది దీని పట్ల మీ పట్ల अंबेडकर 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 इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता. कह रहे थे कि कॉन्स्टिट्यूशन को దీని పట్ల మీ అభిప్రాయం ఏంది తీన్మార్ మల్లన్న గారు? మీ పక్కనే కృష్ణయ్య గారు ఉన్నారు, అమిత్ షా గారు వారేది అదే పార్టీలోకి వైఎస్ఆర్సీపీ నుంచి అసలు దీనికి ఎందుకు వచ్చిందో చెప్పండి.
వారికి ఇంకా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంది వైఎస్ఆర్సీపీలో. మరి అక్కడ నుంచి ఇక్కడ బీజేపీలకు ఏకాఏకి రావాల్సిన అవసరం ఏముంది? అజెండా ఏంది చెప్పాలి కదా వారు. మరి దీని పట్ల వారు ఏమంటారు చెప్పండి మరి. మీరేమంటారు? इसके खिलाफ है, अम्बेडकर जी के खिलाफ है, उनकी विचारधारा के खिलाफ है। इनका पूरा का पूरा काम अम्बेडकर जी ने जो किया और जो कॉन्स्टिट्यूशन है उसको खत्म करने का क्या మళ్ళీ ప్లే చేస్తున్నా మీకు అర్థం కావాలని. అంబేద్కర్ 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 పేరు ఏంది? దేవుడి పేరు తీసుకొని పోతారంటే అదే విధంగా కుంభమేళాకు వచ్చి తొక్కిడికి ఎంతో మంది చనిపోయారు. కానీ అంబేద్కర్ను మీరు మాట్లాడుతున్నారు కదా స్ఫూర్తిగా. మరి అంబేద్కర్ పై ఈయన మాట్లాడినప్పుడు అమిత్ షా గారి పార్టీలో ఉన్నటువంటి కృష్ణయ్య గారి స్టాండ్ ఏంది? మీ స్టాండ్ ఏంది? మీరు బీసీలకే చెప్పండి. अभी एक फैशन हो गया है, अम्बेडकर 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 अम्बेडकर। इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता। దీని పట్ల మీరు ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి, ప్రజలకు చెప్పండి. చేయాలి కదా మీరు. మరి దీని పట్ల చెప్పండి. నేను అవినీతి పట్ల నేను పెద్ద పేరు వీళ్ళంతా ఇప్పుడు బీజేపీలకు పోయినారు. వీళ్ళంతా బీజేపీలకు పోయినారు. చెప్పండి. 24 కోట్ల ఆస్తిపై సుజనాకు రూపాయలు 91 కోట్ల రుణం. చూడు, 24 కోట్ల ఆస్తి చూపించి 91 కోట్లు కొట్టేశారు. మరి వీళ్ళు బ్యాంకింగ్ ఎంత పెద్ద ఫ్రాడ్. వీళ్ళ పట్ల మీది అవినీతి పోరాటం పట్ల మీరు ఏంది? బీజేపీలో వారు ఉన్నారు, ఇప్పుడు అంతా బీజేపీలకు అందరికి పోయినారు అవినీతి చేసిన వాళ్ళంతా అక్కడ. మరి కృష్ణయ్య గారు మీ పక్కన ఉన్నారు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ నుండి వారు బీజేపీకి ఎందుకు పోయినారు? వారి స్టాండ్ ఏంది? మీరు పక్కన పెట్టుకున్నారు కదా సార్, చెప్పాలి కదా ప్రజలకు. ఈ నుంచి ఆడికి అసలు స్టేజ్ సరిపోతలేదు అన్నారు. మళ్ళీ వాళ్ళంతా ఏం చెప్పదలుచుకున్నారు? అమిత్ షా గారి స్టేట్మెంట్ అంబేద్కర్ గారి మీద పార్లమెంట్లో ఈ విధంగా అవినీతి పరులు బీజేపీలో ఉన్నారు కదా. ఇప్పుడు నేను టిల్ ప్రూవ్ నో వన్ ఇస్ గిల్టీ మళ్ళీ చెప్తా ఉన్నాను ఇక్కడ జడ్జిమెంట్ చేయడానికి. కానీ మీరు అన్ని మాటలు మాట్లాడారు కాబట్టి మళ్ళీ వీళ్ళపై ఈ అవినీతి పట్ల మీ స్టాండ్ ఏంది? తర్వాత మీరు ఎవరిని తీసుకోపోతారు? ఇప్పుడు చూడండి, ఇక్కడ మచ్చకు వాళ్ళు పెట్టిండు. ఇక్కడ ఎంతోమంది తెలుగుదేశం వాళ్ళు కూడా వచ్చిండ్రు. వాళ్ళు ఈ రోజు కూడా ఆయనతో టచ్లోనే ఉన్నారు. ఎవరెవరి ఆస్తులు ఎంతెంత ఉన్నాయో ఇక్కడ చూడండి. మళ్ళీ మీరు ఎవరు పక్షాన అది కూడా చెప్పండి. మనం కేవలం రాజకీయంగానే మనం ఒక్కరమే మళ్ళా రెడ్ వచ్చే మొదలయ్యండి. ఇది ఈ ఫార్ములా చూపించిన నేను ఆల్రెడీ. ఆయన చెప్పింది తప్పని చెప్పింది. పొన్నం ప్రభాకర్ అదే ఎస్ఆర్ అయిందా? ఇది మేము ఆల్రెడీ సబ్మిట్ చేసిన రిప్రజెంటేషన్ కూడా మీకు చూపించాం, అన్ని ఆధారాలతో చూపించాం. ఆ రోజు నుంచి మీకు చూపించిన ఇది తెలంగాణ రెడ్డి రిజర్వేషన్ పోరాట సమితి. మేము కాపోళ్ళం, కాపుదానం చేసి బతికేటోళ్ళం. ఆధారాలతో మేము షో చేస్తాం, మీకు ఆధారాలతో అన్ని చూపిస్తా ఉన్నాను. ఇది చూడండి, ఇవన్నీ చూడండి. ఆ రోజు ఇచ్చిన పిటిషన్ ఇంకా ఇంతవరకు దీనిపై ఎందుకు విచారణ జరగాలి కదా విచారణ. ఆర్టికల్ 15 ప్రకారం క్లాస్ 4 ఎనీ కమ్యూనిటీ దట్ ఈస్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ ఈజ్ ఎలిజిబుల్. ఏదో మా దాంట్లో కొంతమంది వాడు తీసుకొని బయటికి పోయి అప్పుడు వాళ్ళు సెటిల్ అయితే ఒకరిని చూయించి అంతా మీరే ఉన్నారు, వేరే బీసీలు లేరా? కెంపగౌడ గారు ఎయిర్పోర్ట్ వాళ్ళ పేరు మీద లేదా? దేవగౌడ గారు ప్రధానమంత్రి కాలేదా? మళ్ళీ ఒక కాపోడు రెడ్డి అయిందా? చెప్పండి, చూపించండి. మరి మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, చూపించండి. మరి నేను తెలంగాణ కాపోడు సంగతి చెప్తున్నా. కాపోళ్ళు అనేది తెలంగాణలో ఉంటారు, ఆంధ్రోలు కాదు. ఆంధ్రోలు శాసించిపోయారు, వాళ్ళందరికి శత్రువులే, మీకైనా మాకైనా ఎవరికైనా కూడా. ఇవన్నీ ఆధారాలతో మీకు చూపిస్తున్నాను. ఇంకొక ఖచ్చితమైన వన్ నేషన్ వల్ల ఎలక్షన్ అయిపోయింది. మార్ట్గేజెస్ కూడా అయిపోయింది. ఇంకొకటి మీకు చూపించేసి ఇక్కడ ఇచ్చినాము. కుంభమేళా పరిస్థితి, దానిపై మీరు ఏం చెప్పదలుచుకున్నారో ఒకటి చెప్పాలా. రెండవది అతిపెద్ద ఇంపార్టెంట్ విషయం ఏమంటే, అది ఎక్కడ పోయింది, ఇక్కడ రాలేదు ఎందుకు. పొన్నం గారిని ఎందుకు
మన ప్రధానమంత్రి గారు ఒక స్టేట్మెంట్ చేశారు పార్లమెంట్లో, ఎవరు కూడా మన భూమిని ఆక్రమించలేదని. కానీ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ మన స్పోక్స్ పర్సన్ కైలాష్ జోషి వచ్చి 2 కౌంటీలను చైనా ఆక్రమించిందని చెప్పారు. మరి దాని పట్ల మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు కృష్ణయ్య గారిని పక్కన పెట్టుకున్నారు కదా. దేశం మనకు ముఖ్యమా? దేశం అంటే ఉట్టి మనుషులే కాదు కదా, భూమితో పాటు అంతా కదా. మరి అటువంటి భూమిని ఆక్రమించలేదని స్వయాన ప్రధానమంత్రి పార్లమెంట్ సాక్షిగా అప్పుడు ప్రకటించి, ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ 2 కౌంటీలు ఇల్లీగల్లీ అండ్ ఫోర్స్ఫుల్లీ దే హావ్ ఆక్యుపైడ్ అవర్ టెరిటరీ, యూనియన్ టెరిటరీ ఆఫ్ లడ్డాక్ అని చెప్పి వారు చెప్పారు. సో దాని పట్ల మీ స్పందన అయ్యింది. అది నేను చూయిద్దాం అనుకున్న, ఎందుకు అది అనూహ్యంగా అది మిస్ అయింది. సో ఇవన్నీ మీరు ఆలోచన చేసి చెప్పండి. మేము ఎవరికి శత్రువులం కాదు. అదేవిధంగా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రకారం ఈ దేశంలో అందరికీ సమన్యాయం జరగాలి. కులాలకు, మతాలకు, వర్గాలకు, ప్రాంతాలకు అతీతంగానే మంచి కోరుకునే నేపథ్యంలోనే మీరు ఫస్ట్ చూపించిన మీ ఆ వీడియో స్ఫూర్తిగానే సోషల్ మీడియాలో, సామాజిక మాధ్యమాల ద్వారా ఈ విషయాలన్నీ కూడా మీకు చెప్తా ఉన్నాం. మీ నేపథ్యం ఏంది, ఏ విధంగా ముందుకు పోతున్నారు. ప్రధానమంత్రి గారు, సాక్షాత్తు ప్రధానమంత్రి గారు పార్లమెంట్ సాక్షిగా మన భూమిని చైనా ఆక్రమించలేదని చెప్పింది నిజమా కాదా? మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ కైలాష్ జోషి గారు వచ్చి 2 కౌంటీలు మన భూభాగంలో యూనియన్ టెరిటరీ ఆఫ్ లడ్డాఖ్లో చైనా ఆక్రమించింది, దీన్ని మేము ప్రతిఘటిస్తున్నామని చెప్పడం అదొకటి సరిపోదు. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారి మీద వాళ్ళు మాట్లాడుతుండ్రి, నైతికంగా బాధపడుకుంటూ ఆ రోజు చనిపోలేదు. అరుణాచల్ ప్రదేశ్లో ఆయన చైనా వాళ్ళు పంచశీల్ అంటే వెనకాల నుంచి ఆయన పంచి కొడితే, మళ్ళీ ఈరోజు ఇంత పెద్ద అంశం ఏ విధంగా దేశం ఊరుకుంటుంది? నేను అదే ప్రశ్నిస్తా వస్తాను. ఈరోజు ఏదో స్టార్ట్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు, ఎందుకు దాన్ని ముందుకు తీసుకుపోవడం లేదు? అదేవిధంగా సాక్షాత్తు పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా గారు కూడా క్లియర్గా అంబేద్కర్ గారి గురించి ఏం చెప్పారో మీకు చూపించాను. మీరు ప్రతిరోజు అవినీతి పట్ల పోరాటం, అన్ని పార్టీలు ఇక్కడ ఉంటే అక్కడ ఉంటే ఇక్కడ అందరినీ మీరు బయట పెట్టారు, అఫిడవిట్ల ద్వారా కానీ వాళ్ళ ఆస్తుల ద్వారా కానీ. వాటి పట్ల మీరు పోరాటం చేస్తారా లేదా? దానివల్ల బీసీలకు న్యాయం అవుతుంది. మీరు రెడ్లు అంటున్నారు, కాపోళ్ళు కాపుదానం చేసే వాళ్ళం మేము, అవునా కాదా? మా దాంట్లో కూడా ఎంతమంది వెనకబడిన తరగతులు ఉన్నారు ఏంటి లెక్కలు? స్వాతంత్రం నుంచి వచ్చినప్పటి ఇప్పటి వరకు రిజర్వేషన్ల వల్ల ఏ కుటుంబాలు ఎంత శాతం లాభపడ్డాయి, ఎందుకు లాభపడలేదు, ఇంకా రిజర్వేషన్లు ఎందుకు కావాలంటున్నాయి? కొత్త వాళ్ళు కూడా ఈరోజు కూడా మేము సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడ్డాం, ఇప్పుడు ఆర్థికంగా కూడా, రాజకీయంగా కూడా వెనుకబడుతున్నాం, మాకు కూడా రిజర్వేషన్లు కావాలని ఎందుకు ప్రశ్నిస్తున్నారు, ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? దానిపై చర్చ అవసరమా కాదా? మల్లన్న గారు, మీ వెంబడి వచ్చినటువంటి కృష్ణయ్య గారు, మిగతా వకలాభరణం గారు, వారు బీసీ కమిషన్ మెంబర్ కూడా కాబట్టి మిగతా అందరికి కూడా నా విజ్ఞప్తి ఇదే. మరి కాపుల మనబడే మేము, రెడ్ల మనబడే మేము, కర్ణాటకలో బీసీఏ రామలింగారెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీ కోటాలుగా మంత్రియా కాదా? అదేవిధంగా తమిళనాడులో మేము వెనుకబడిన తరగతులమా కాదా? ఇవి నిర్ధారించాల్సినటువంటి అవసరం, సత్యాలు మనం మట్టుకే మనం చెప్పుదాం. అందుగురించి రిజర్వేషన్ అనేది ఒక దగ్గర ఒక విధంగా, ఇంకో దగ్గర ఇంకో విధంగా ఉండకుండా దేశమంతా కూడా ఒకే విధంగా రిజర్వేషన్ ఉండాలా, ఆ ప్రణాళిక రావాలా. తద్వారా నిజంగా ఎందుకు వెనుకబడితానం ఇంకా ఉందో, ఈ రోజు వరకు ఎందుకు వెనుకబడిపోతున్నాం? 3 ట్రిలియన్ అంటాడు, 4 ట్రిలియన్ అంటాడు ప్రధానమంత్రి, మరి 80 కోట్ల మందికి రేషన్ ఇస్తున్నాం అంటాడు. మరి ఈ పరిస్థితి, దుస్థితికి కారణం ఎవరు? ఇంకా ఎంతకాలం? అదేవిధంగా కదా రాహుల్ గాంధీ గారు కూడా పాతకాలం నుంచి రోటీ కపడా ఔర్ మకాన్ ఇందిరాగాంధీ కాలం నుంచి మనం వింటూ వస్తున్నాం. మళ్ళీ కొత్త ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, అక్కడ డిఎంకే కానీ, ఇక్కడ కమ్యూనిస్టులు కానీ, ఇక్కడ బీఆర్ఎస్ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, ఇతరాతర ఎన్ని పార్టీలు అయినా కూడా ఇంకా బీసీలము, ఓబీసీలము, ఎస్సీలు, ఎస్టీలు అనబడి మేము కూడా మాకు ఇంకా రిజర్వేషన్లు కావాలా, వెనుకబాటుతనము దేశంలో ఎందుకు ఉంది? 3 ట్రిలియన్లు 4 ట్రిలియన్లు అని చెప్పుకుంటున్న వాళ్ళము 80 కోట్ల మందికి రేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి, దుస్థితి ఎందుకుంది? మరి మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీలో ఇంకా కాలక్రమేణా వాళ్ళ కాలం ఉంది, ఇంకా అక్కడ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నాకు తెలియదు, అటువంటి కాలం ఉన్నా కూడా కృష్ణయ్య గారు, బీసీ లీడర్ కృష్ణయ్య గారు ఎందుకు మరి బీజేపీ వారిని మళ్ళా రాజ్యసభ ఎంపీగా ఎందుకు చేయడంలో మతలబ్ ఏంటి? ఇదంతా తెలవాలి బీసీ లీడర్లకు కూడా, అందరికి అర్థం కావాలి. అక్కడ బీసీ లీడర్గా కాలం వైఎస్ఆర్సీపీలో ఉండంగానే ఎందుకు వారు వైఎస్ఆర్సీపీలోకి పోయారు? టీడీపీ నుంచి మళ్ళీ అక్కడికి వైఎస్ఆర్సీపీ, ఆ మధ్యలో కాంగ్రెస్, మళ్ళీ వైఎస్ఆర్సీపీ, మళ్ళీ అక్కడ ఇంకా వాళ్ళ టెన్యూర్ ఇంకా
కాల వ్యవధి ఉన్న రాజ్యసభ ఎంపీగా ఎందుకు హుటాహుటిన వైఎస్ఆర్సీపీ నుంచి వారు మళ్ళా బీజేపీకి వచ్చారు? ఈరోజు బీజేపీతో పాటు వారు రాజ్యసభ ఎంపీగా ఎందుకు ఎన్నికయ్యారు? మరి అటువంటి వాళ్ళంతా మీ వేదికపై ఉన్నారు మల్లన్న గారు. మరి వారి ఉద్దేశం ఏంది, మీ ఉద్దేశం ఏంది? దీని పట్ల ఒక సమగ్రంగా మనం ఒక చర్చిద్దాం, అందరం కూర్చొని చర్చిద్దాం. మాకు కులాలను దూషించడము, మతాలను దూషించడము మాకు తెలియదు. చట్టపరంగా, రాజ్యాంగపరంగా అందరికీ సమాన హక్కులు, అందరూ సహజీవనంతో మనము భిన్నత్వంలో ఏకత్వం. సో అదే విధానం పాటిస్తూ ముందుకు పోవాలనేది ఒక మంచి ఉద్దేశంతోనే మీ ఆ వీడియో స్ఫూర్తిగానే తీన్మార్ మల్లన్న గారు ఈ షో చేయడం, తద్వారా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అదేవిధంగా ఎన్నెన్ని కోవిడ్-19 వచ్చినాయి, ఏ విధంగా ఫార్మసీ, ఇన్సూరెన్స్ మాఫియా, కార్పొరేట్ మాఫియా మనల్ని శాసిస్తుంది, వాళ్ళు ఎన్నికలను కూడా శాసించే విధంగా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలను తయారు చేస్తున్న విధి విధానాలు, ఆ ఎన్నికలు కూడా ఆ కార్పొరేట్ హస్తంలో ఉన్నటువంటి ఈ సమయంలో నేను అందరికి కూడా విఘ్నులైన వారికి ఒకటే విజ్ఞప్తి, వాటి నుంచి మనం ఫస్ట్ బయటపడదాం. సామాన్యుడు కూడా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే విధానంలో మనం ఉండాలా. ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలు వారు చేయకపోతే వాళ్ళని తిరిచి పిలిచే విధంగా రికాల్ వ్యవస్థ కూడా రావాలా. అప్పుడే భయం ఉంటుంది, ప్రజలకు పాలన పారదర్శకంగా జవాబుదార్తనంతో ముందుకు పోతుంది. అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యంగా మనం వర్ధిల్లుతామని మరొకసారి ఆ తీన్మార్ మల్లన్న గారి వీడియో స్ఫూర్తిగానే నేను చేస్తూ, జై తెలంగాణ, జై భారత్, అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని నేను మీతో సెలవు తీసుకుంటా ఉన్నాను. డాక్టర్ తంగెళ్ళ శివప్రసాద్ రెడ్డి అలియాస్ డాక్టర్ TSPR.